హాయ్ అండి, ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను. మేము కూడా చాలా బాగున్నామండి. ఈరోజు ఏం జరిగిందంటే, నేను వంట చేసుకుంటుంటే మా చిన్న పాప నా దగ్గరికి వచ్చి, అమ్మ కేక్ తినాలనిపిస్తుంది అన్నది. లేదు, నువ్వు అట్లనే అంటావు, తినవు అంటే, లేదు తింటానమ్మా, వండు అన్నది. సరే కదా అని రెడీ చేసుకుంటుంటే, అమ్మ నేను వండుతా అన్నది. నేనేమో వద్దమ్మా నీకు రాదు అంటే, లేదు నా చేత వండిపించి అన్నది, లేకపోతే నేను తిన్నా అన్నది. సరే కదా అని తన చేత వండిపిద్దామన్న స్టార్ట్ చేసే ప్రాసెస్లో వీటిలో ఒక ఇంగ్రీడియంట్ వేయడం మర్చిపోయాము. అదేంటన్నది కానీ మీకు కానీ తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అదేంటన్నది నేను లాస్ట్లో చెప్తాను. పాపకి నేను ఎలా చేయని చెప్తుంటే నాకన్నా పర్ఫెక్ట్గా అన్నీ వేసేసి అన్నీ మిక్స్ చేసి అన్నీ బాగా చేసేస్తుంది. అసలు ఎంత బాగా చేస్తుందంటే నిజంగా నేనే షాక్ అయ్యాను. తనకి చాలా ఇంట్రెస్ట్ ఉంది అయితే అని అనుకున్నాను అనమాట ఇట్లా చేయడంలోనే. అన్నీ చెప్పినవన్నీ బాగానే వేసేస్తుంది, బాగానే చేసేస్తుంది, అంతా బాగానే ఉంది. కానీ అంత పర్ఫెక్ట్గా అయిపోయింది అన్న టయానికి అయ్యో ఒక ఇంగ్రీడియంట్ వేయడం మర్చిపోయామే అని అప్పుడు గుర్తొచ్చింది నాకు. అంతా చేయించాలన్న ఆలోచనే కానీ అసలు ఏం వేస్తున్నాను ఏం వేపిస్తున్నాను అన్న టెన్షన్ ఎక్కువైపోయింది నాకు. సరే ఫైనల్గా అయితే అంతా రెడీ చేసేసింది. ఓవెన్లో కూడా పెట్టేసాము. ఇంకా టైమర్ కూడా సెట్ చేసేసుకున్నాము. ప్రీ హీట్ చేసుకుని 20 minutes అయితే పెట్టేసాము. 15 minutes అవుతుంది అనగా ఒకసారి స్టాప్ చేసుకుని చూసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి బాగా బేక్ అవ్వకపోతే మళ్ళీ ఇంకొకసారి పెట్టుకుని ఇంకో 10 minutes or 5 minutes పెట్టుకుంటే సరిపోతుంది. ఇంకొక విషయం ఏంటంటే, మేమంతా ప్రిపేర్ చేసుకునే టైంకి ప్రీ హీట్ చేద్దామనేసరికి కరెంట్ పోయింది. సర్లే ఇంకేం చేస్తాం, అన్నీ అడ్డంకులే. కానీ కేక్ ప్రిపేర్ రెడీ అయిపోయిన తర్వాత మా పాప ఫేస్లో నవ్వు చూడండి, అసలు ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోతుంది. అమ్మ నేను ప్రిపేర్ చేస్తానని. Happy birthday to you, Amma. Happy birthday, Amma. Happy birthday, Amma. Happy birthday. నాదా బర్త్డే నాకు చేసావా? నాకు తయారు చేసావా? ఇరుకో మట్టిన. ఫైనల్గా అయితే చూడండి ఎంత ప్లఫీగా, ఎంత స్మూత్గా, ఎంత బాగా వచ్చిందో కేక్. చాలా బాగా కుదిరింది, చాలా బాగా వచ్చింది. ఆ పైన జీడిపప్పులు వేయడం వల్ల చాలా బాగుంది టేస్ట్ అయితేనే. ఒక ఇంగ్రీడియంట్ అయితే వేయడం మర్చిపోయామని చెప్పాను కదా, అది కేక్ ప్యాటర్న్ కేక్ బౌల్లో వేసేసిన తర్వాత గుర్తొచ్చింది, బేకింగ్ సోడా వేయడం మర్చిపోయాను. అయ్యో అని అప్పుడు మళ్ళీ వేసానులేండి పైన, అయినా బాగా వచ్చింది. దగ్గర తీసుకెళ్ళి మురిసిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బాయ్.